నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. సూపర్ గా ఉంది బ్రో, చాలా బాగుంది. మూవీ ఎలా ఉందండి? బాగుంది. హర్రర్ గా ఏమన్నా అనిపించిందా లేదా? పిల్లలు తెలుసుకుంటారు బ్రో. మూవీ ఎలా శంబాలా 2 చూడాలనిపిస్తుంది నాకు. బాగుంది. బాగుందా? మూవీ ఎట్లుంది? సూపర్. సూపర్. మూవీ ఎట్లుంది? అడ్వెంచరస్. భయపడ్డావా ఏమన్నా? భయపడలేదు. ఓకే. బాగుందా? చాలా బాగుందండి మూవీ, మస్ట్ వాచ్ ఫిల్మ్. కాన్సెప్ట్ థీమ్ కాన్సెప్ట్ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. కొత్త కాన్సెప్ట్ హర్రర్ గా ఏమన్నా అనిపించిందా లేదా? అంటే మరీ అంత హర్రర్ ఏం కాదు, హర్రరే కానీ మరీ అంత భయపడేంత కాదు, కానీ బాగుంది. కొత్త కాన్సెప్ట్, చాలా రోజుల తర్వాత ఆది మంచి హిట్. చాలా బాగుంది. నైస్ మూవీ అండి, నైస్ డైరెక్షన్, Super చాలా movie. బాగుంది మూవీ. వి ఎంజాయ్డ్ అ లాట్. హారర్ ఉందండి, వెరీ గుడ్. సక్సెస్ఫుల్ సినిమా ఇది. ఓకే. హిట్ పట్టేది 100% హిట్ పట్టేది. ఒక 10-15 సంవత్సరాల దాకా దానికి తిరగలేదు ఇంకా. చాలా అంటే చేసింది స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుంటే అండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే, చేసేది దానికోసమే కదా, ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని. అండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఓకే, మీరు ఎంజాయ్ చేశారా మరి? వెరీ మచ్. చేసేప్పుడు ఎంజాయ్ చేసాం, చూసేప్పుడు ఎంజాయ్ చేసాం. అవును, అంటే చాలా రోజుల తర్వాత చేస్తాం అంటే వస్తే చేస్తాము, మనకు అవకాశాలు వస్తే చేస్తాం. మనం చేయడానికే కదా వచ్చింది, రావాలిగా అవకాశాలు, వచ్చే చేసాను. మరి హిట్ అంటారా సార్ ఇది? బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఓకే, 100%. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆది గారు చాలా కొత్తగా కనిపించారు మూవీలో, అండ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. శంబాలా అనే పేరు డిస్క్రిప్షన్కి టైటిల్ ఇచ్చారు, అండ్ మంచి కాన్సెప్ట్. ఆది గారికి తిరుగులేదు అనేసి అంటున్నారు ఈ మూవీ తోటి, దానికి మీరు ఏం చెప్తారు? యా అంటే ఫస్ట్ మనం ప్రేమ కావాలిలో అంటే ఆ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాము, అది సేమ్ టైం ఇప్పుడు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ చూసారు అనమాట. సో నచ్చింది. ఎలా అనిపించింది మూవీ? చాలా చాలా బాగుంది నిజంగా. ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ట్రైలర్ చూసాం, ఇది చూసాం, కానీ ఉంటుంది అనే పాయింట్లో ఉన్నాం, కానీ ఎక్సలెంట్ సినిమా అసలు. అంటే సైన్స్ని శాస్త్రాన్ని మిక్స్ చేసి వాళ్ళు చూపించిన విధానం రెండు గొప్పవే అని చెప్పారు. ఎక్కడ ఒకటి దాన్ని తక్కువ చేయలేదు, ఒక దాన్ని ఎక్కువ చేయలేదు. సో బోత్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ చెప్పిన కథ. అండ్ ఆది సాయి కుమార్ గారికి నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ హిస్ కెరియర్కి చాలా పెద్ద సినిమా అవుతుంది ఆయనకి. అండ్ మధునందన్ గారి క్యారెక్టర్, చైత్ర పాపది, రామరాజు గారి క్యారెక్టరు, ఒకళ్ళు కాదు రవివర్మ గారు, ప్రతి ఒక్క క్యారెక్టరు కూడా అంటే ఇంతమందిని ఎందుకు పెట్టారు, ఇంతమందిని. అన్నపూర్ణమ్మ గారు కూడా ఆఖరికి ఆవిడ ఆ ఆవును వదిలేసే సీన్ కానీ పాపనే చూస్తే తెలుస్తుంది ఏం చెప్తున్నాము అనేది. ప్రతి క్యారెక్టర్కి ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యాము. రియల్గా మనకి శాస్త్రం సైన్స్కి మధ్య ఉండేదాన్ని, సౌండ్ థెరపీ గురించి ఉండేదాన్ని చెప్పిన విధానం నిజంగా చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన సినిమాల్లో అయితే దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ వన్. సో ఇది, దండోరా, ఈషా 3 బాగున్నాయి. బట్ నాకు శంబాలా ఐ కనెక్టెడ్ ఎ లాట్. అండ్ దండోరా అండ్ ఈషా 2 ఒకలాగే ఉంటాయి. ఈషా సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో శంబాలా అసలు అంటే ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. సో పార్ట్ 2 గురించి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్. అసలు అలా కూర్చోబెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, వెనక బ్యాక్గ్రౌండ్ థియేటర్ స్క్రీన్లు అదురుతూ. ఇలాంటి థియేటర్లో చూస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనే ఫీల్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు కదా, అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీల కోసం వెయిట్ చేయకండి. అంటే ఒకసారి ఒకవేళ పిల్లలకు వస్తే భయపడే అవకాశం ఏమన్నా ఉందా? అస్సలు భయపడేది ఏం లేదు, వల్గారిటీ లేదు, ఎక్కడా కూడా ఏంట్రా ఇది అనే ఫీల్ లేదు. అంటే భయం అనేది ఇట్ లిటరల్లీ కమ్స్ ఫ్రమ్ ద ఆర్ట్. ఆ భయం ఉంటుంది, కానీ భయాన్ని కూడా జయించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది సినిమా. సో నాకు అది బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్, తీసుకున్న కాన్సెప్ట్ కానీ, ఆ డివైన్ థియరీ టచ్ అవ్వడం కానీ అది బాగా అనిపించింది. 5కి నేనైతే 3.5 ఇచ్చేస్తాను. అసలు చాలా బాగా అనిపించింది. వాంట్ టు వాచ్ ఇట్ వన్ మోర్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. కూడా చూడలేదు.
బాలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.